ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వాక్యాన్ని వింటూ చూస్తున్నటువంటి మీ అందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఉపవాస కోడిక ప్రభు మనకిచ్చాడు. ఉపవాస కోడికను ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా కలిసి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే చూస్తూ వింటున్నటువంటి మీ అందరూ దీనిలో పాల్గొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. అలాగే అందరూ బాగున్నారు కదండి. ఈ సమయం అందు మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఉపవాస కోడికను ఈ 5వ నెలలో మరొక ఉపవాస కోడిక మనం ప్రారంభించుకున్నాం. దేవుడి మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని ప్రభు సన్నిధిలో ప్రభు నామానికి మరి మహిమకరముగా మరి దీన్ని ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. ఇక సమయం అందు మనమందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకే స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు అర్పిస్తున్నాము. గడిచిన ప్రభువా తండ్రి, శుక్రవారం నుండి ఇదిగో ఈ శుక్రవారం వరకు నీ కృపలో మమ్మలను అలాగే మీ బిడ్డలను సంఘాలను మా దేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రభా మీరు కాపాడి ఈ సమయమందున ఆయన మీ సన్నిధిలో మేము మళ్ళా కొట్టుకొని నిన్ను స్తుతించడానికి, మీరు మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సమయమందుకు ప్రత్యేకంగా తండ్రి ప్రభా పాటలో మీరు తోడుగా ఉండండి. అలాగే నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఈ సమయమందు జరుగుతున్నటువంటి ఉపవాస కోడిక ప్రభా ఈ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలు కూడా మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే కోడికను ప్రభా మొదటి నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు మీరే అధ్యక్షులుగా ఉండమని, నడిపించమని, మహిమ పొందమని, అలాగే నాయన తండ్రి చూస్తున్న మీ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడుటకు కృప చూపమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,
రాష్ట్రం గారు పాట పాడతారు. అలాగే సమయంలో చిన్నపిల్లలు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమని నీకు. అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమని నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. దేవా, దేవా, సమస్తము సాధ్యం.
ప్రైజ్ ది లార్డ్. చక్కటి పాట పాడినందుకు వందనాలు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ సమయంలో మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నా. సమయమందు పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఈ సమయంలో మనతో మన వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా సమయమందు ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. దేవుడు మరి ఈ సమయంలో మనం పాడిన పాటల ద్వారా మహిమ పొందినందుకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, ఉన్నతమైన యేసయ్య నీ ఘనమైన పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో తండ్రి ఇంతవరకు పాడిన పాటలలో మీరే తోడుగా ఉన్నారు. అందరి బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. సమయంలో కూడా ప్రభువా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా చూస్తూ ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా ప్రభువా బలపరచండి. ఆత్మీయంగా ప్రభువా మీరు పురికొల్పండి నాయన. వారిని ఆత్మీయంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ దాసుని అభిషేకించండి. నోటుపోరుగా ఉండండి. మాతో అందరితో మాట్లాడండి. మాటలు మా జీవితాలకు ప్రభా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, అయా మంచి నెల పడిన విత్తనం వలె అంతలుగా పలుకు చేయమని వెనక మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరు బాగున్నారు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాము. దేవుడే మనందరితో మాట్లాడినట్లుగా, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నట్లుగా. అలాగే గడిచినటువంటి దినాలు ఎంతో భయంకరమైనటువంటి దినాలు. అలాగే మరి మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వ్యాధి మరి రోజు రోజుకి మరి స్వదేశంలోనూ విదేశాల్లోనూ మరి విస్తరిస్తూ ఉంది. మరి ఈ యొక్క కరోనా వ్యాధి నుండి ప్రభు మనందరినీ కూడా కాపాడు. మరి ఈ సమయంలో మరొకసారి ఈ నెలలో ఉపవాస కూడికను మరి జరుపుకోవడానికి, ఉపవాస కూడికలో ఆయన మాటలు వినడానికి, ఆ వాక్కులు వినడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. గత గడిచినటువంటి కొన్ని వారాల క్రితం మరి ఉపవాస ప్రార్థనలో మన కొన్ని వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం. అలాగే మరి దేవునికి మరి ఎలాగ మనం చేస్తే ఉపవాసము మరి ఆయన ఆమోదిస్తాడు అనేటువంటి వాక్యాన్ని, అంశాన్ని పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుడు మరి ఆమోదించేటువంటి ఉపవాసము అని దాని గురించి స్పష్టంగా మనం నేర్చుకున్నాం. కనుక ఈ ఒక వారంలో మరొక వాక్యాన్ని మనం ముందు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము చదువుదాం. 3వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు. నిలువే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరును గోని పట్ట కట్టుకుని ఆ సంగతి నిలువే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి
గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం ఏమిటంటే, నిలువే పట్టణానికి వస్తున్నటువంటి విపత్తును లేక కీడును తప్పించుకొనడానికి మరి ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా ప్రకటన చేయబడితే కీడు రాబోతుంది, 40 దినాలలో ఈ పట్టణం అంతా కూడా నాశనం కాబోతుంది అని దేవుని దాసుడిగా దేవుడు పంపించినటువంటి విధానంలో నేను వచ్చి ఉన్నాను అని ప్రకటిస్తే, ఆ ప్రకటన విని మరి ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్యులనేమి, గనులనేమి, అలాగే రాజు అందరూ కూడా ఆ మాటకి శిరస వహించి వారందరూ కూడా వారి వారి పనులు, వారి వారి ప్రవర్తనలు, వారి వారి మార్గాలను మరి విడిచిపెట్టి ఆ మార్గాలను వదులుకుని దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాక్కుకి, దేవుని యొక్క మరి ప్రవచనానికి లేకపోతే దేవుని మాటలకి కట్టుబడి ఉండి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నట్లుగా కనబడుతుంది. ఆ ఉపవాసంలో 3 విషయాలు మనకు కనబడతాయి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో. రాజే గాని ఆ దేశపు ప్రజలే గాని ఆ దేవుని వాక్య విన్న తర్వాత దేవుని మనసు మారడానికి, దేవుడు జరిగించే ఆ కీడును తప్పించడానికి, ఆ ఉగ్రత నుండి విడిపించబడడానికి వారు చేస్తున్నటువంటి కార్యాలు అక్కడ కనబడతాయి. ఉపవాస దినము వారు కేటాయించుకున్న తర్వాత, ఉపవాస దినాన్ని వారు నిర్ణయించుకున్న తర్వాత 3 విషయాలు అక్కడ కనపడతాయి. ఒకటి, వాళ్ళంట ఉపవాసం ఉండడానికి వారు బట్టలు తీసివేశారు. రెండవది, వారు ఏం చేశారో తెలుసా, వారు గోనె పట్ట కట్టుకున్నారు. మూడవది, బూడిదలో కూర్చున్నారు, లేదా బూడిద వారి మీద పోసుకున్నారు. అయితే ఈ 3 కూడా చాలా మరి బైబిల్లో మనకి చాలా చోట్ల ప్రవక్తలు కానీ, మరి రాజులు కానీ, మరి సామాన్యమైన వారు కానీ ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ 3 ప్రక్రియలు కనబడతాయి. ఉపవాస దినం ఎవరైతే ఉంటున్నారో ఆ దినాలలో పాత నిబంధన భక్తులు, పాత నిబంధన ప్రవక్తలు, పాత నిబంధనటువంటి ప్రజలు, పాత నిబంధనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు ఒక ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక ఉపవాస దినాన్ని సాధింపు వేసిన తర్వాత, ఒక ఉపవాస దినాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఈ 3 విషయాలు చక్కగా కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి రాజులు మరి 21వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. మరి బూడిద పోసుకున్నట్లుగా, గోనె పట్ట కట్టుకున్నట్లుగా మరి వారు మరి దేవుని సన్నిధిలో వారు ఉపవసించినట్లుగా కనబడుతూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకుని ఉపవాసముండి ఆ గోనె పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు ఇష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమాయెను. ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాకుండా ఎస్తేరు యొక్క మొర్దెకై కూడా తన యొక్క బట్టలను తీసేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలోకి వెళ్ళి మరి ఉపవాస ప్రార్థన చేసినట్లుగా కనపడుతుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. చదువుదాం. 4వ అధ్యాయం వస్తుంది. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడ నుండి యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనలోను మునిగిన వారయ్యిరి.
అనేకులు 4వ అధ్యాయం మొదటి వచనం, గోనెను గోనెను బూడిదను వేసుకొని బూడిదను వేసుకుని పడి పడి ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనపడుతుంది చాలా వాక్య భాగాలు ఉన్నాయి. ఇక్కడ బట్టలు తీసివేసినట్లుగా, గోనె పట్ట కట్టుకున్నట్లుగా, బూడిద వారి తలల మీద పోసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా ఆ దినాలలో మరి ఇశ్రాయేలు ప్రజలే గాని, ప్రవక్తలే గాని, రాజులే గాని మరి ఈ క్రియని ఎందుకు చేశారు? ఉపవాస ప్రార్థనలో వారు వాడుకగా ఎందుకు అలవర్చుకున్నారు, వాడుకగా దీన్ని ఎందుకు పాటించారు అని అంటే దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకు సాదృశ్యంగా ఉన్నాయో కూడా మనకు కనబడుతూ ఉంటది. చూస్తే మనము గోనె పట్ట దేనికి గుర్తుగా ఉందంటే, గోనె పట్ట మొట్టమొదటిగా 3 విషయాలని చెప్పాను. ఉపవాస ప్రార్థనలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విషయాలను నేను తెలియజేయాలనుకున్న ఉపవాస ప్రార్థన రోజున. హల్లెలూయా, హల్లెలూయా. గోనె పట్ట దేనికి గుర్తంటే దేవుని సన్నిధిలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడానికి గుర్తు. హల్లెలూయా. గోనె పట్ట దేనికి గుర్తంట? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం, మన అధికారం తీసివేయడం, మన యొక్క ఆలోచనలు తీసివేయడం, మనకున్నటువంటి అధికార సంబంధమైన ప్రతి కార్యాన్ని అది ఏ మాత్రము కూడా దేవుని సన్నిధిలో మార్పు తీసుకురాదనేటువంటి గుర్తుకి ఈ గోనె పట్ట మరి గుర్తుగా ఉంది. ఎందుకనంటే గోనె పట్ట అనగా అన్నిటికీ మనం ఏం చేయాలంట, అన్నిటిని విడిపించబడి అన్నిటిని వదులుకొని ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడడానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాము. ఉపవాస ప్రార్థనని నిర్ణయించుకుంటాం కానీ ప్రభు మీద ఆధారపడము, ప్రభు మీద నిర్ణయం తీసుకోము. మనం ప్రభు సన్నిధిలో ఒక ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్న తర్వాత గోనె పట్ట అనేటువంటి ఒక అనుభవంలోనికి మనం రావాలి. అన్నిటి మీద ఆధారపడతాం, దేవుని మీద కూడా ఆధారపడతాం. ఉపవాసం ఉంది. హల్లెలూయా. కానీ ఆ దినాల్లో రాజులు గాని, ఆ దినాలలో దేవుని ప్రజలు అనుకుని పిలువబడుతున్న వారు గాని, ఆ దినాలలో ప్రవక్తలు అనుకున్నటువంటి వారు గాని దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు ఏం చేసేవాళ్ళు? గోనె పట్ట కట్టుకునేవాళ్ళు. అంటే సంపూర్ణముగా దేవునికి వారి జీవితాలని అప్పగించుకున్నట్లుగా కనబడుతూ ఉంటది. ఈ రోజున ఉపవాస ప్రార్థన అని అంటాము, ఉపవాస ప్రార్థనను నిర్ణయించుకుంటాము. ఉపవాసం ఉంటూ మనం అనేక వాటి మీద ఆధారపడి అనేక ఆలోచనలతో మనం ఉపవాసం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉన్నప్పుడు సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలని గోనె పట్ట గుర్తు చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గోనె పట్ట అని అనగా సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో మనం ప్రభువుకి అప్పగించుకోవడం, లేకపోతే ప్రభు మీద ఆధారపడటం, ప్రభువుకి మన జీవితాన్ని సంపూర్ణంగా ఈ ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గుర్తుగా ఉంది. ఆ దినాల్లో చేశారు గనుకనే రాజులు తప్పించబడ్డారు, దేవుని ప్రజలు తప్పించబడ్డారు, ప్రవక్తలు తప్పించబడ్డారు. కానీ ఈ దినాల్లో మనకుండవలసినటువంటి ఉపవాస ప్రార్థన ఏంటంటే సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడటమే, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉపవాస ప్రార్థన చేయటమే గోనె పట్టాకి గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉపవాస ప్రార్థన చేస్తారో, నేనంటున్నాను అట్టి ఉపవాస ప్రార్థన ఆ గోనె పట్టానికి గుర్తుగా ఉంది. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నారు. అట్టి ప్రార్థనకి ఏమాత్రము కూడా ఆలస్యము కాకుండా దేవుని దగ్గర నుండి సంపూర్ణమైనటువంటి విడుదలను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆ దినాల్లో ప్రవక్తలై ఉన్నటువంటి వారు, ఆ దినాల్లో రాజులైనటువంటి వారు, వాళ్ళు ఏ అధికారానికి కలిగి ఉన్న, ఏ అధికారంలో ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా మేము ప్రభు మీద ఆధారపడ్డాము అనడానికి వారు గోనె పట్ట ధరించుకున్నారు. హల్లెలూయా. ఈ రోజున మన అధికారాన్ని పక్కన పెట్టడం, మనకున్న పలుకుబడి పక్కన పెట్టడం, మనకున్నటువంటి ఒక అధికారము లేక గర్వం పక్కన పెట్టడం, దేవుని సన్నిధిలో అన్ని ఉంటాయి. వాళ్ళ ఉపవాస ప్రార్థనలో మళ్ళీ ప్రభు మీద ఆధారపడతాం. కానీ నేను అంటున్నాను అట్టి ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైనటువంటిది కానే కాదు. హల్లెలూయా,
కానీ దేవుని సన్నిధిలో అన్నిటిని మనం శూన్యము చేసుకుని, అన్నిటిని మనం వదులుకుని, అన్నిటి మీద ఆధారపడే మనసును పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడినటువంటి ఉపవాస ప్రార్థన. నేను అంటున్నాను, ఆ ఉపవాస ప్రార్థనకి ఎటువంటి కూడా ఎటువంటి ఆలస్యం ఉండదు. తొందరగా జవాబులు ప్రభు మీకు దయచేస్తాడు. హల్లెలూయా. దినాలలో ఉన్నారు కనుకనే ప్రభు సన్నిధిలో గోని పట్ట కట్టుకున్నారు కనుకనే గోని పట్ట అనగా దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడేటువంటి ఆత్మీయ అనుభవం. హల్లెలూయా. ఈ దినాల్లో నీకుందా దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం? ఆ దేవుని మీద ఆధారపడి ఉపవాస ప్రార్థనలో ప్రభు కొరకు నిలబడేటువంటి ఉపవాస ప్రార్థన ఈ జీవితంలో కనబడితే నేనంటున్నాను, ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి మీతో ప్రభు దాసునిగా, ప్రభుని యొక్క సేవకునిగా చెప్తున్నాను, అట్టి ప్రార్థన ద్వారా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు, సంపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు నీకు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి రెండో ఆత్మీయ అనుభవం ఏమిటంటే, మనం చూస్తే వారు ఏం చేసేవాళ్ళంటండి, వారి బట్టలను తీసివేసేవాళ్ళంట. హల్లెలూయా. ఏదైనా తొలగించుకునే వాళ్ళంటండి, వారి బట్టలను బయటికి తీసేవాళ్ళు, బయటికి పారవేసుకునేవాళ్ళంట. ఎందుకంటే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటండి, 19వ అధ్యాయము 1వ వచనం. బట్టలు దేనికి గుర్తుగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు గోని పట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు. తర్వాత మొదటి రాజులు 2వ రాజులు 5వ అధ్యాయము 6 నుండి 7వ వచనం వరకు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి ఏం చేశారంటండి, వస్త్రములను చింపుకొని, అంటే వస్త్రములను తన శరీరం మీద నుండి తీసివేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటాడంటే, నేను ఒక మనిషిని బ్రతికించడానికి, ఒక మనిషిని నేను బాగు చేయడానికి నేను ప్రవక్తన లేకపోతే దేవున్నా అని అంటున్నాడు అక్కడ. ఆ చదువు ఆ మాటలు. ఈ రాజు ఈ పత్రికను చదివి చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా అంటున్నాడు. ఒకనికి కలిగిన కుష్టును, ఒకరికి కలిగిన రోగమును, ఒకరికి కలిగినటువంటి పాపమును తొలగించడానికి మాన్పమని నా యొద్దకు అతడు పంపుటయే నా మీద యుద్ధం చేయడానికి ఇది అని, నాకు గొడవను చేయడానికి, గొడవకు కారణకు తీసుకురావడానికి, గొడవకు పుట్టించడానికి తాను ఈ విషయాన్ని పత్రికను పంపించాడని ఇశ్రాయేలు రాజు బట్టలు చింపుకున్నాడు. అందుకనే ఈ రోజున ఉపవాస ప్రార్థన రోజున ఈ వస్త్రములు తీసివేయడము, వస్త్రములను ఏమంటే చింపుకొనడము దేనికి గుర్తుగా ఉందంటే, నేను మరి దేని గుర్తున్నానని, తీసివేయడానికి అధికారానికి యోగ్యత లేదు, అధికారానికి నేను యోగ్యుడను కాను అనే దానికి గుర్తుగా ఉంది. బట్టలు చెప్పుకోవడం కానీ, బట్టలు తీసివేయడం కానీ, ఇది దేనికి గుర్తుగా ఉందంటే, నేను అట్టి అధికారానికి నేను ఏమాత్రం సరిపోయిన వ్యక్తిని కాను అనడానికి గుర్తు ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉంటే ఏ కార్యమైనా జరుగుద్ది, అలాంటి మంచి ప్రార్థనా పరుణ్ణి, అలాంటి శక్తి కలిగిన ప్రార్థనా పరుణ్ణి అని నీవు నీ మీద ఆధారపడి, నీ మీద అధికారం కలిగి ఉన్నావు అంటే దేవుని సన్నిధిలో అట్టి ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేతగాని వాడివి అని
దానికి గుర్తుగా నిన్ను నీవే తగ్గించుకోవాలి. నిన్ను నీవే ఏం చేయాలంటే తగ్గించుకుని, ప్రభువా నీవు మాత్రమే కార్యం చేయగలవు, నీవు మాత్రమే సమర్థుడు, నీవు మాత్రమే శక్తి గలవాడు, నీవు మాత్రమే జవాబునిచ్చువాడు, నీవు మాత్రమే సమాధానమిచ్చువాడు, నీవు మాత్రమే ప్రత్యుత్తరాన్ని ఇచ్చువాడు, నీవు మాత్రమే ప్రభువా సమస్త కార్యాలు చేయగలవాడివి. నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వస్త్రములు చింపుడా లేకపోతే వస్త్రములు తీసివేయుట అనే దానికి గుర్తు ఏమిటంటే తగ్గించుకొనడానికి గుర్తు. హల్లెలూయా. కానీ మన గొడవలు మనతోనే ఉంటాయి, మన కోపాలు మనతోనే ఉంటాయి, మనకున్నటువంటి పగలు మనతోనే ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఏమాత్రము తగ్గించుకోమో మళ్ళా దేవుని సన్నిధిలో ఒక ఉపవాస ప్రార్థనని మనం ఏం చేస్తామంటండి కేటాయించుకుంటాం, ఒక ఉపవాస ప్రార్థనని నిర్ణయించుకుంటాం, ఒక ఉపవాస ప్రార్థనని తీర్మానం చేసుకుంటాం. మన గొడవలు, మన కక్షలు, మన భేదాలు, మన యొక్క కోపాలు, మన ఉద్రేకతలు అన్ని మనలోనే ఉంటాయి. ఏమాత్రము తగ్గించుకోమో లేదు, కానీ మనం మార్చుకోము, మనం తీసివేసుకోము, కానీ మన ప్రార్థనలో పాల్గొంటాం. నేనంటున్నాను, అట్టి ప్రార్థన ఇవేమాత్రము కూడా దేవుని నుండి సమాధానము రాదు. హల్లెలూయా. కనుక బట్టలు చింపుకునుట, బట్టలు తీసివేయబడుట మరి దేనికి గుర్తుగా ఉందంటే మనం తగ్గించుకొనడము. హల్లెలూయా. దేవుని అధికారానికి మనం అప్పగించుకొనడం, దేవుని చిత్తానికి అప్పగించుకొనడం, దేవుని యొక్క జవాబుకి ఎదురు చూడటం, దేవుని యొక్క ఆలోచనలకి మనం, దేవుని యొక్క నడిపింపుకి మనం సంపూర్ణముగా శిరస్సు వహించడానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆ దినాలలో వారికి ఎందుకు ఎమ్మటనే దేవుడి కార్యాలు జరిగినవి. వారు దేవుని సన్నిధిలో ఉపవాసం కేటాయించుకున్నప్పుడు, ఉపవాసాన్ని నిర్ణయించుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఇవి కలిగి ఉండడానికి కారణాలు ఆ కలిగి ఉన్నారు కనుకని దేవుడు ఎమ్మటనే వారిని వారికున్న సమస్యల నుండి, వారికున్న ఇబ్బందుల నుండి, వారికున్న కష్టముల నుండి, వారికున్న శ్రమల నుండి, వారికున్న దుఃఖముల నుండి, వారికున్న పోరాటముల నుండి దేవుడు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆటి ఉపవాస దినాన్ని, వారు నిర్ణయించుకున్నటువంటి ఉపవాస దినాన్ని దేవుడు ఎమ్మటని అంగీకరించడానికి గల కారణము దేవుని సన్నిధిలో వారు తగ్గించుకున్నారు. హల్లెలూయా. బట్టలు తీసివేయడము, బట్టలను చింపివేయడము దేవుని సన్నిధిలో వారు నిర్ణయించుకున్నారు అని అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొనుట ద్వారా వారు ఉపవాసము దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఈ రోజున తగ్గింపు నీకుందా? ఆ తగ్గింపు స్వభావం నీకుందా? తగ్గింపు యొక్క ఆలోచనలు నువ్వు నడిపించబడుతున్నావా? అప్పుడే నీ ఉపవాస ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదండి. నువ్వు తగ్గించుకుంటే చాలు. నువ్వు తగ్గించుకుని దేనిలో తగ్గించుకోవాలో దానిలో తగ్గించుకుంటే, దేనిలో ప్రభు సన్నిధిలో దూరంగా ఉండాలో, ప్రభుకి దగ్గరగా మారాలో వాటిని నువ్వు సరిచేసుకుని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నట్లయితే, ప్రతి ఉపవాసము దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము, నీ దగ్గరికి సమాధానము తీసుకొచ్చే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని సన్నిధిలో మనం దేవునికి తగ్గించుకున్నప్పుడే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని నిర్ణయానికి ప్రభు అనుకూలంగా మనం మారుతాము. మన ఉపవాస ప్రార్థన మనకు సమాధానాన్ని తీసుకుని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మరొక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. వారు ఏం కలిగి ఉన్నారు ప్రభు సన్నిధిలో? ఇర్మియా గ్రంథం బూడిద, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ధూళిను వారి మీద పోసుకునేవాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా నీ మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము. అనేక ఏక కుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖము సలుపుము. హల్లెలూయా. ఈ మూడు దేనికి గుర్తంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణత గుర్తు, రెండవది దుఃఖానికి గుర్తు. అలాగే వీరు
గోనె పట్ట కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం. రెండవది దేవుని సన్నిధిలో మరి వీడు బట్టలు తీసివేయడం అంటే దేవుని అధికారానికి అధికారం మీద ఆధారపడటం మనం తగ్గించుకోవడానికి గుర్తుగా ఉంది. మూడవది ఏంటంటే బూడిద దుఃఖానికి గుర్తుగా ఉంది. దుఃఖానికి గుర్తుగా ఒక ఏక కుమారుడు చనిపోయినప్పుడు ఎంత విలాపిస్తామో, ఎంత దుఃఖిస్తామో, అలాగని నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రార్థన ఉండాలి? కన్నీటి ప్రార్థన ఉండాలి. బూడిద అనగా సంపూర్ణత గుర్తు ఒకవైపు, మరొక వైపు ఏమిటంటే మరి దుఃఖానికి గుర్తు. దుఃఖము దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖము ప్రార్థన, దుఃఖించు ప్రార్థన, విరిగిన ప్రార్థన, ఒక కన్నీటి ప్రార్థన నీ జీవితంలో నీవు కలిగి ఉన్నప్పుడే దేవుడు సమాధానము నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చునుగాక. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో ఇవన్నీ వారు కలిగి ఉన్నారు కనుక, ఇవన్నీ వారు దేవుని సన్నిధిలో వారు ఏర్పాటు చేసుకున్న దానికి అర్థాలు మనకు కనబడుతున్నాయి కనుకనే దేవుడు వారి ప్రార్థనను నిరాకరించక దేవుడు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కలిగి ఉంటున్న ఉపవాస దినములో ఆత్మ సంబంధంగా ఈ విషయాల్ని కనబడినప్పుడే, ఆత్మ సంబంధముగా నీ విషయాలను నువ్వు గుర్తెరిగి ప్రభు సన్నిధిలో నీ ఉపవాస దినాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడే దేవుడే నీ సమాధానాన్ని, దేవుడే నీ యొక్క ప్రార్థనకి ఆయన విడుదలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బూడిద మరి దేని గుర్తంట? దేవుని సన్నిధిలో మనము దుఃఖించబడుట అంటే దుఃఖముతో కూడిన ప్రార్థన. మరి ఉపవాసం ఉంటాం కానీ, గోనె పట్ట కట్టుకుని దేవుని మీద ఆధారపడతాము కానీ, దేవుని సన్నిధిలో బట్టలు తీసివేయటం, చింపుకోవడం అనగా తగ్గించుకుంటాము కానీ దుఃఖం మాత్రం రాదు. హల్లెలూయా. దుఃఖం మాత్రం రాదు. ప్రార్థనలో విరిగిన ప్రార్థన రాదు, నలిగిన ప్రార్థన రాదు, కన్నీటి ప్రార్థన రాదు. అందుకంటున్నాడు, నువ్వు ప్రార్థన ఉపవాస దినాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు నీకు సమాధానము, నీకు ప్రత్యుత్తరము, నీ యొక్క దేవుని దగ్గర నుండి సమాధానము రావాలంటే, జవాబును పొందుకోవాలంటే నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడే ఉపవాస ప్రార్థనలో, దేవుని సన్నిధిలో తగ్గించుకోగలిగినటువంటి, బట్టలు తీసివేయబడినటువంటి అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు, మూడవదిగా దేవుని సన్నిధిలో దుఃఖముతో కూడిన ఉపవాస ప్రార్థన మన జీవితంలో కలిగి ఉన్నప్పుడే దేవుడు మన జీవితాన్ని ఆయన హెచ్చించడమే కాదు, మన ప్రార్థనలకి ఆలస్యము కాకుండా, మన ఉపవాసానికి ఆలస్యము కాకుండా ఆయన ఇచ్చిన సమాధానము ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు దేవుని సన్నిధిలో మరి అబ్రహాము చక్కగా మాట్లాడతాడు, ఈ బూడిద గురించి చక్కగా మాట్లాడతాడు. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనంలో యేసయ్యతో తండ్రి అయిన దేవునితో మాట్లాడచ్చు, అయ్యా నేను బూడిదను లేకపోతే ధూళిని అంటాడు. 18వ అధ్యాయం అబ్రహాం 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు ఏమంటే కన్నీటితో అడుగుతున్నాడు అన్నమాట. ఏమడుగుతున్నాడు? అయ్యా అదిగో బూడిదను ధూళిని అయినా నేను ప్రభువుతో మాట్లాడు అంటే నేను తగ్గించుకుంటున్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఇదిగో ప్రభా, నా కన్నీటి ప్రార్థన, నా దుఃఖంతో కూడిన ప్రార్థన, నా సహోదరుడు కుమారుడు అక్కడ ఉన్నాడయ్యా, అదే నా బాధ, నా హృదయం అదే దుఃఖము, నా హృదయం అదే వేదన నాయన, అక్కడ నాశనం కాబోతున్నాడయ్యా, ఆయన రక్షించు నాయన, ఆయన తప్పించు నాయన అని హృదయమంతా కూడా కన్నీటితో ఆయన అంటున్నాడు. ఈ దుఃఖంతో ఉన్నాడు అనడానికి అక్కడ అంటాడు, నేను బూడిదను, నేను ధూళిని అని ఆయన తలపోసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దుఃఖం ఉండాలి. దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకుని ఉపవాస ప్రార్థన నిర్ణయించుకున్న తర్వాత దేవుని సన్నిధిలో కన్నీటి రాకపోతే, కన్నీటి ప్రార్థన రాకపోతే అది ఆచారమైన ప్రార్థనగా మిగిలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరంటే ఏదో బాధ గురించి కాదు, ప్రభువుకి నీకు కలిగి ఉన్నటువంటి బంధమును బట్టి, ప్రభువుకి నీకు కలిగి ఉన్నటువంటి సహవాసమును బట్టి, ప్రభువుతో నువ్వు ఎదుగుతున్న ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నీ ఉపవాస ప్రార్థనలో దుఃఖము రావాలి. హల్లెలూయా,
అట్టి దుఃఖమే నీ కుటుంబానికి రక్షణ, అట్టి దుఃఖమే నీ ఆత్మీయ జీవితానికి వెనుదల, అట్టి దుఃఖమే నీ ఉపవాస ప్రార్థనకి సమాధానము తీసుకుని వస్తుంది. అందుకనే అబ్రాహాము అంటున్నాడయ్యా, నేను ధూళిని, నేను తుమ్మిని, నేను బూడిదను, నేను కనుక నీతో ఒక్క మారు మాట్లాడుతున్నానయ్యా, నా మాట అంగీకరించని హృదయము నిండిన దానితో, ఒక హృదయము కన్నీటితో అబ్రహాము దేవునితో, తండ్రి అయిన దేవునితో మాట్లాడుచున్నట్లుగా కనబడుతుంది. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున మనం ధూళిమి, మనం ఏమండి మనం బూడిదమై ఉన్నాము. ఎందుకో తెలుసా? దేవుడే అంటున్నాడు, ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనం మట్టితోనే చేశాడండి, దేవుడు మనం తుమ్మిగానే మార్చేస్తారంట. ఎందుకు? ఒక మాట చెప్తున్నాడు, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో చక్కగా కనపడుతుంది. చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుని అంటిని. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నువ్వు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అని అడిగాను. అందుకు ఆదాము, ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అదే నీవు చెమట వచ్చి నువ్వు పండిస్తావు, ఆ పంట తింటావు, ఆ పంట తిన్న తర్వాత నువ్వు చనిపోయినప్పుడు ఎక్కడికంటండి, నువ్వు మట్టిగా మార్చబడతావు. ఆ మాట చదవండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు శపించబడిన దానవై నీవు బ్రతుకు దినములన్నీ మందు తిందువు, మరియు నీకును స్త్రీకిని సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఇంకా చదవండి. అప్పుడు ఆదాముకి ఇచ్చిన శాపం గురించి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక. అది హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలి? మన జీవితం ఏంటంటే మన్నే, బూడిదే కనుక గుర్తు చేస్తున్నాడు. ఈ రోజున అగ్రస్థానంలో నీ ఉండొచ్చు, ఉన్నత స్థితిలో ఉండొచ్చు, చక్కగా నీ జీవితం సస్యశ్యామలంగా నీ జీవితం గడిచిపోవచ్చు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఉపవాస దినాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన విషయాలు నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్నాయో పరీక్షించుకో. ఎందుకంటే పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు, రాజులు ఎందుకు కలిగి ఉన్నారు? ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు గోనె పట్ట ఎందుకు కట్టుకున్నారంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి దానికి గుర్తుగా ఉంది. రెండవది, వారు పట్టలు వారు చింపుకొనడానికి, తీసివేయడానికి కారణం ఏంటంటే వారిని వారు తగ్గించుకుని ఉపవాస దినానంలో వారు పాల్గొనేవాళ్ళు. మూడవదిగా బూడిద, ధూళి. దేని గుర్తు తెలుసా? నేను మన్నున ఆయన, నీ కాలు కింద మన్నునై ఉన్నా, నేను ధూళినై ఉన్నాను. ప్రభా నన్ను కనికరించు ప్రభా, ఎంత ఎత్తుకి ఎదిగినను నేను మన్నులో కలవలసిన వాడని అనేటువంటి దుఃఖానికి గుర్తుగా ఉంది. దేవుని సన్నిధిలో దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. కనుక దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఉపవాస దినాల్లో మనం ప్రభు సన్నిధిలో ఉండవలసిన, ప్రభు యొక్క వాక్య ప్రకారం మనం జీవించవలసిన 3 విషయాలు. 1, ప్రభు మీద ఆధారపడటము, దేవుని పట్ల. 2, చెప్పండి, ప్రభు సన్నిధిలో ఉపవాసం కలిగి ఉంటున్న మనము ఈ దినాల్లో మనం ఉండవలసింది మనం తగ్గించుకునుట, వస్త్రములు తీయుట అనగా, వస్త్రములు చింపుకునుట అనగా. 3వది,
మనము దుఃఖముతో కూడిన ఉపవాస ప్రార్థన మనం చేయుటకు సిద్ధపడి ఉన్నప్పుడే దేవుడు అట్టి ఉపవాస ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉండి ఆయన జవాబుని నీ ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకుని నీ జీవితంలో సంతోషంగా, దుఃఖానికి బదులు సంతోషాన్ని, దరిద్రతకు బదులు ఆశీర్వాదాన్ని, అనీతికి బదులు నీతిని నీ జీవితంలో ఆయన కలిగించి నీ ఉపవాస దినాన్ని నీకు విడుదలగా ఆయన మార్చునుగాక. ఆమె దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాం, స్థలాలు ఉంచుతాం. కలిగిస్తున్నట్లయితే పరిశుద్ధుడా ఉన్నతమైన యేసయ్య నీకే వందనాలు ప్రభువా. తండ్రి, మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు. ఆ దినాలలో తండ్రి రాజులు, యాజకులు, అలాగే ఆయన ప్రవక్తలు, ఆయన నీ ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఈ 3 విషయాలు ఎందుకు వారు పాటించారో, ఈ 3 విషయాలు ఎందుకు వారు అనుసరించారో ఆ ప్రభు వాటికున్న అర్థముల గురించి ఈరోజు నా ప్రభు వాక్యాధారముగా మాతో మాట్లాడారు నాయన. ఒకటి నాయన గోని పట్ట కట్టుకునడం, ఆయన ప్రభు నీ మీద సంపూర్ణంగా ఆధారపడటం దానికి గుర్తునైనా తండ్రి స్తోత్రం. రెండవది ప్రభు వారి పట్టు తీసివేయుట అనగా ప్రభు తనను తాను తగ్గించుకొనడం, ప్రభు నీ అధికారానికి లోబడిపోవడం, నీ చేతగాని వాడిని అనేటువంటి దానికి గుర్తుగా ఉంది. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తూ మాకున్న కక్షలు, మాకున్న కోపాలు, మాకున్న ద్వేషాలు మా మనస్సులో పెట్టుకుని మా ఆలోచనంతా నిండిపోయి ప్రభు మేము ప్రార్థన చేస్తే, ఉపవాసం చేస్తే అది నీకు అనుకూలమైంది కాదని ఆయన ఆత్మ సంబంధమైన ఉపవాసం అవన్నీ పక్కకి వెళ్ళిపోవాలని వాటి ఉపవాస ప్రార్థనే ఇక అంగీకారమైనటువంటిదని, మాకు జవాబు తీసుకువచ్చేదని ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. మూడవదిగా నాయన ధూళి అని ప్రభా స్తోత్రం ఎందుకు వారు పోసుకునే వాళ్ళు, అయ్యా మేము ప్రభా మట్టివారము, ఒట్టివారము అని ప్రభా తండ్రి స్తోత్రాలు దుఃఖానికి గుర్తుగా ఉన్నాయి. ప్రభా ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనంలో తండ్రి ఏకకుమారుడు చనిపోయినప్పుడు ప్రలాపించినట్లుగా మీరు ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు దుఃఖించుడి అని అన్నారు. ప్రభా దుఃఖముతో కూడిన ఆయన కన్నీటితో కూడినటువంటి ఉపవాస ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తాం, కన్నీరు ఉండదు నాయన. ప్రార్థన మేము ఏర్పాటు చేసుకుంటాం, సరైనటువంటి ప్రార్థన భారం ఉండదు నాయన. దానిలో కన్నీరు ఉండదు. మా బాధల గురించి కన్నీరు, మా సమస్యల గురించి కన్నీరు ఉండదు. కానీ ఆత్మ సంబంధంగా మీ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితం మేము తప్పిపోయిన పరిస్థితులు మేము గుర్తు చేసుకోకుండా మాకున్న భారాలను బట్టి దుఃఖం వస్తుంది నాయన. అంటే ఉపవాస ప్రార్థన నీకు అనుకూలమైంది కాదు. ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థన, ఆత్మతో కూడిన దుఃఖము, ఆత్మతో కూడినటువంటి ప్రార్థన ఆయన అది ఉపవాస ప్రార్థనలు విడుదల కలిగి చేస్తుందని ఈ రోజున మాతో మాట్లాడారు. ఆ దినాల్లో వారు ఎందుకు కలిగి ఉన్నారో, ఎందుకు వారికి జవాబులు వచ్చినాయో నాయన, ఈ రోజున మాకు ఎందుకు మేము పొందుకోలేకపోతున్నామో ప్రభా, మేము మార్చుకోవాల్సిన విషయాలు, మేము కలిగి ఉండవలసినటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనవి ప్రభా. 3 విషయాలు మా ఉపవాస ప్రార్థనలో మేము కలిగి ఉండవలసినటువంటి విషయాలను మీరే మాట్లాడినందుకు బట్టి వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని చూస్తున్నారో అటు వారందరూ కూడా ప్రభా ఈ సన్నిధిలో ఆత్మ సంబంధంగా కట్టబడిన నీ మీద సంపూర్ణంగా ఆధారపడిన కొన్ని పట్టానేటువంటి నీ మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన ప్రభట్లు తీసివేయడం అనేటువంటి తగ్గించుకుని నాయన ప్రభా నీ సన్నిధిలో నాయన తండ్రి స్తోత్రం నాయన గుడిగా తూడి అనగా దుఃఖముతో కూడిన ప్రభు ప్రార్థన, విరిగిన హృదయంతో కూడిన ప్రార్థన మేము ఉపవాసంలో కలిగి ఉన్నప్పుడే మీరు జవాబిస్తారని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. మాతో మా హృదయాలు ఫలింప చేయండి. ఇతని వారు ప్రభావ ప్రయోజనకరంగా ఆత్మీయంగా బలపరచబడినట్లుగా సహాయించిన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం మరి అనేక దేశాల్లో అలాగే మన స్వదేశంలో కూడా మరి ఈ కరోనా వ్యాధి విశ్రమిస్తుంది, మరి వేళల్లోకి వెళ్ళిపోయింది కనుక దేవుడే ఈ మందు కొరకు, ఈ యొక్క వ్యాధి కొరకు మరి మందుని తయారు చేయడానికి, వ్యాక్సిన్ తయారు చేయడానికి కొంతమంది విన్నాము. ప్రపంచ వార్తల్లో వ్యాక్సిన్ కనిపెట్టారని, ఇంకా 2-3 నెలల్లో అన్నారు.
ఇంకా కొంచెం ఇంకా అందుబాటులోనికి రావడానికి ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండి ప్రభు జ్ఞానమిచ్చి ప్రభు ఇంకా అతి తొందరగా దేవుడే మరి సహాయం చేసి మరి జ్ఞానమిచ్చి దాన్ని తయారు చేయడానికి యావత్ ప్రపంచం నాలుమూలలా మరి సైంటిస్టులు కానీ శాస్త్రజ్ఞులు కానీ అలాగే మరి ఇంకా దాన్ని తయారు చేసేటువంటి మరి డాక్టర్లు కానీ ప్రభు అతి జ్ఞానం ఇచ్చి ప్రభు దాన్ని తొందరగా అందుబాటులోకి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. సమయం అందు వాటి కొరకు మరి దేవుడు దాని నివారణ కొరకు అలాగే దాని విషయంలో చాలా మంది కష్టపడుతున్నారు. పోలీసులు అలాగే డాక్టర్స్, నర్సులు, హెల్త్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్లు, వార్డు మరి వాలంటీర్స్లు అలాగే అనేక మరి కనబడకుండా కనబడుతూ మరి పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క మహాకృప వారికి తోడుగా ఉన్నట్లుగా, వారు క్షేమంగా ఉంటేనే, వారు వర్క్ చేస్తేనే మరి మనం కూడా మరి ఈ రోగం నుండి వ్యాధి నుండి దేవుని కృపను బట్టి మనం దూరంగా ఉంటాం కనుక మరి దేవుని సన్నిధిలో ప్రభు మరి అతి ధైర్యం, దీనివల్ల కృంగిపోయే వాళ్ళు ఉంటారు, దీనివల్ల భయపడే వాళ్ళు ఉంటారు, దీన్ని చూసి మరి కొంతమంది హార్ట్ అటాక్, షుగర్ బీపీలు పెరిగేటువంటి వారు ఉంటారు కనుక దేవుడి సన్నిధిలో దేవుడే మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క కరోనా వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి దేవుడు కృపనిచ్చినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి ప్రార్థన విన్నట్లుగా, వీరి సమాధానం ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికే వందనాలు వందనాలు వందనాలు. మహోన్నతుడానికే స్తోత్రాలు. మహాగణుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిగలుడా, సర్వాంతర్యామి ప్రభు ఆలోచనకర్త, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఇక మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా తండ్రి ఉపవాస దినమందు ఆయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. యావత్ ప్రపంచం కొరకు, యావత్ ప్రపంచ దేశాల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కరోనా వ్యాధితో నాయన తండ్రి ప్రభు అనేక దేశాల్లో వేల కొలది నాయన మరణాలు సంభవిస్తున్నాయి. తండ్రి ప్రభు దానికి ప్రభు మీరే కృప చూపించాలి. ప్రభు వ్యాక్సిన్ తయారు చేయడానికి, ప్రభు వ్యాక్సిన్ కనిపెట్టడానికి నాయన మీరే కృపనివ్వండి. ప్రభా మీరే కార్యం జరిగించండి. ప్రభా మీరు అనుమతించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా అది అందుబాటులో ఒక నెల 15 రోజులు, నెల 2 నెలల్లో ప్రభా అది వచ్చినట్లుగా సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభా మీరే కార్యం చేయమని ప్రార్థన. ఇక సాధ్యమైంది ఏమీ లేదు కనుక తండ్రి, అలాగే మా దేశం కొరకు, మా దేశంలో ఉన్న ప్రజల కొరకు, రాష్ట్రాల కొరకు నాయన, అలాగే ప్రభా ప్రత్యేకంగా తండ్రి ఎవరెవరైతే ప్రార్థన చేయమన్నారు విజ్ఞాపన ప్రార్థనలో ఆయన సమస్యలతో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారు, అయా ప్రభా ఆపరేషన్ చేసుకుని ప్రభా అయా స్తోత్రం పరిస్థితులు అయా అనుకూలించినటువంటి వారి కొరకు ప్రార్థన, గర్భఫలాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రశ్నించినటువంటి ప్రభా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి క్షేమం కొరకు ప్రార్థన, ఐబీపీతో నాయన ఉంటున్న బిడ్డల కొరకు ప్రభా షుగర్, అలాగే ప్రభా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా స్తోత్రం అనేకమైనటువంటి అయా చెప్పుకునే సమస్యల చేత అయా సతమతం అవుతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రత్యేకంగా మీ బిడ్డల దయచేయండి, ప్రత్యేకంగా మీ కార్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థన ఆలకించండి ప్రభా, జవాబు దయచేయండి. అలాగే తండ్రి దీని విషయంలో ప్రభా స్తోత్రం కష్టపడుతున్నటువంటి పోలీసు వారి కొరకు ప్రార్థిస్తున్నాం, డాక్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, అయా ప్రభా నర్సుల కొరకు ప్రార్థిస్తున్నాం, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రభా స్తోత్రం ఆశా వర్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ప్రభా స్తోత్రాలు వాలంటీర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే దీని కొరకాయ ప్రభు పరోక్షంగా ప్రభు ఎంతమంది అయితే కనబడకుండా కనబడుతూ వర్క్ చేస్తున్న పనులు చేస్తున్నావు అట్టి వారికి యేసు నామములో నీ కాపుదల వచ్చును గాక. తండ్రి కృప ఇచ్చేయండి, ఆ ప్రార్థన ఆలకించండి, మీరే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు యేసు నామము సంపూర్ణమిచ్చి కలుగునుగా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి కూడి ఉన్న మనందరికీ, లోకములో ఉంటున్న సకల పరిశుద్ధులకును
అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని వాక్యము చూస్తూ వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి. కనుక మనం ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు అంతగా మరి ఈ లాక్డౌన్ తగ్గించి మరి ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తాడు. మనం సమయాన్ని వృధా చేయొద్దండి. దేవుని బిడ్డలైన మీ అందరికీ మరి అభిమానులైనటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి, అలాగే మరి సంఘ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీడియా ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆత్మీయంగా నడిపించునుగాక. ఆమేన్.